ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర జీవ సంపద పరిరక్షణలో భాగంగా ఏటా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ఏపీలో రానున్న రోజుల్లో సముద్ర వేట నిషేధం కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతుంది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు ఇప్పటికే సూచించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒకవేళ వేటకు వెళ్ళినట్లయితే ఎలాంటి కఠిన చర్యలు అమలు చేయబోతున్నారు? ఏపీలో సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి కూడా జూన్ 14 వరకు కూడా, అంటే మొత్తం 61 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగుతుందని కూడా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర జీవన సంపద పరిరక్షణలో భాగంగానే ఈ ఏటా ఈ నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. సంతానోత్పత్తి కోసమే ఈ విరామం ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి మే జూన్ అంటే నెలలో మధ్య కాలం చేపలు ఇతర సముద్ర జీవులు సంతానోత్పత్తికి అత్యంత కీలక సమయం. ఈ నేపథ్యంలోనే సముద్రం జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మత్స్య సంపదన పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఈ విరామాన్ని ప్రకటించింది. ఈ సమయంలో మత్స్యకారులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఎవరైనా కానీ ఉల్లంఘిస్తే వేటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు కూడా తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 జరిమానాతో పాటు వారికి వలలను స్వాధీనం చేసుకున్న బోటు రిజిస్ట్రేషన్ కూడా ఏడాది పాటు కూడా రద్దు చేస్తారని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొత్తం మీద చేపల వేట విరామం సమయంలో మత్స్యకారుల కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్న కూడా మత్స్యకారులుగా సేవలో పథకం కింద కూడా అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తుందని కూడా ఈ ఏడాదికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం ఏప్రిల్ 15 నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వివరాలు సేకరణ చేపట్టనున్నారు. ఇది కాకుండా వేటకు వెళ్లే బోట్లను డీజిల్ సబ్సిడీ రాయితీ ఇస్తే ఇంజన్లు కూడా సబ్సిడీ ఇచ్చేగా ప్రభుత్వం కూడా ఆలోచన కూడా ఉంది. అయితే మొత్తం మీద ఎవరైనా కానీ ముఖ్యంగా మోటార్ ఇంజిన్స్ కొనుగోలుపై 40% రాయితీ కూడా కల్పిస్తున్నారు. అయితే మొత్తం మీద ఏపీలో సముద్రం చేపల వేటకు 61 రోజుల పాటు నిషేధించింది. ఏప్రిల్ 15 నుంచి 14 వరకు కూడా వేటకు విరామం ఇచ్చింది. మత్స్య సంపదన పరిరక్షణ కోసమే ఏటా అమలు చేసిన ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. మత్స్యకారులకు కూడా 20,000 ఆర్థిక సాయం అందించే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుందని కూడా చెప్పొచ్చు. గురు, రైట్, థ్యాంక్ యూ మధు.